ఒక చిన్న దొంగతనం కేసు వెనుక ఇంతటి ఘోరమైన రహస్యం దాగి ఉంటుందని ఎవరూ ఊహించలేదు. స్టేషన్కు వచ్చి తమ బాస్ మీద ఫిర్యాదు చేసిన ఇద్దరు వ్యక్తులు ఒక పెన్ డ్రైవ్ను పోలీసుల చేతిలో పెట్టారు. అందులోని దృశ్యాలు చూసిన తరువాత పోలీసుల రక్తం మరిగిపోయింది. ఇదే క్రమంలో ఫార్ములా కోసం వైద్యుణ్ణి కిడ్నాప్ చేసిన విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఈ రెండు కేసులకు సంబంధం ఏంటి? చట్టం ఎప్పుడూ మృతదేహం లేని హత్యని నేరంగా నిరూపించడం అసాధ్యం అని చెబుతుంది. అందువల్ల పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో కొత్త పద్ధతులను తీసుకొచ్చారు. చివరకు మృతదేహం లేకుండా పోలీసులు నేరాన్ని ఎలా నిరూపించారు? అది కర్ణాటకలోని మైసూర్. అక్కడ షాబా షరీఫ్ అనే వ్యక్తి పేరు చెబితే చాలు ఎంతో మందికి ఒక నమ్మకం, ఒక ధైర్యం. 60 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ఉండే ఉత్సాహం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఒక సంప్రదాయ నాటు వైద్యుడిగా ఆయన పేరు ఆ ప్రాంతమంతా మారుమోగుతుండేది. ప్రకృతి సిద్ధమైన మూలికలతో, ఎవరికీ తెలియని రహస్య మందులతో, ముఖ్యంగా పైల్స్ వంటి మొండి సమస్యలను ఆపరేషన్ లేకుండానే నయం చేసేవారు. పైల్స్ ను నిర్మూలించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన క్లినిక్ ఎప్పుడూ రద్దీగా ఉండేది. కేవలం మైసూర్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్న మారుమూల గ్రామాల నుండి కూడా ఎంతో మంది రోగులు ఆశగా ఆయన దగ్గరకు వచ్చేవారు. ఆయనకు భార్య, 7 పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధ్యతలు ఒకవైపు ఉన్న వైద్య వృత్తిని దైవ కార్యంగా భావించేవాడు. ఆయన దినచర్య చాలా క్రమశిక్షణతో ఉండేది. ప్రతిరోజు ఉదయం సరిగ్గా 9 గంటలకల్లా క్లినిక్ తెరిచేవాడు. రోగులకు చికిత్స అందిస్తూ రాత్రి 9 గంటల వరకు అక్కడే ఉండేవాడు. ఆ తర్వాత 10 గంటలకల్లా ఇంటికి చేరుకోవడం ఆయనకు అలవాటు. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు లేదా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను ఆసుపత్రికి పిలిపించేవాడు కాదు. స్వయంగా వారి ఇళ్లకే వెళ్లి చికిత్స చేసేవాడు. అలా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. అటువంటి సమయాల్లో 1-2 రోజులు బయటే ఉండేవాడు. 2019 ఆగస్టు 1వ తేదీన ఇంటి నుంచి క్లినిక్ కు బయలుదేరాడు. ఎప్పట్లాగే క్లినిక్ పనుల్లో మునిగిపోయాడు. కానీ ఆ రోజు రాత్రి 10 దాటినా ఆయన జాడలేదు. భార్య మనసులో చిన్న ఆందోళన కలిగింది. బహుశా ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చిందేమో, ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చిందేమో అని తనను తాను సర్ది చెప్పుకుంది. ఆ రాత్రి నిద్రలేని కళ్ళతోనే భర్త కోసం ఎదురు చూసింది. మరుసటి రోజు ఆగస్టు 2వ తేదీ ఉదయం అయ్యింది. ఆయన ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ క్లినిక్ తెరవడానికి వెళ్ళాలి. కానీ ఆ రోజు కూడా ఆయన ఇంటి గడప తొక్కలేదు. ఇప్పుడు ఆ భార్య ఆందోళన భయంగా మారింది. వెంటనే ఆమె క్లినిక్కు వెళ్ళింది. క్లినిక్కు తాళం వేసి ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. వెంటనే ఫోన్ తీసి భర్తకు కాల్ చేసింది. ఎన్నిసార్లు కాల్ చేసినా అటువైపు నుంచి వినిపించే సమాధానం ఒక్కటే. అదేంటంటే, మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడిందని వస్తోంది. గతంలో ఎన్నోసార్లు చికిత్స కోసం ఊరు దాటి వెళ్ళినా తన భార్యకు చెప్పకుండా ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. అలాంటిది వరుసగా 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం, భర్త అడ్రస్ లేకుండా పోవడం ఆమెను ఆందోళనకు గురిచేసింది. ఆయనకు ఏమై ఉంటుంది? ఎవరితో వెళ్ళారు? ఒకవేళ అడవిలోనో రోడ్డు మీదో ఏదైనా ప్రమాదం జరిగిందా అని ఎన్నో ప్రశ్నలు ఆమె మెదడును తొలిచేస్తున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని ఆగస్టు 2వ తేదీ రాత్రి 8 గంటలకు పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆగస్టు 3వ తేదీ ఉదయం షరీఫ్ అదృశ్యం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. క్లినిక్కు తాళం వేసి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న దుకాణదారులను విచారించడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడ ఒక దుకాణం యజమాని పోలీసులకు ఒక ముఖ్యమైన క్లూ ఇచ్చాడు. సార్, ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 3 గంటల ప్రాంతంలో షరీఫ్ క్లినిక్లో ఉండగా 2 వ్యక్తులు వచ్చారు. వారితో పాటు షరీఫ్ను కూడా తీసుకెళ్లారు అని అతడు చెప్పాడు. మరి వెళ్లే ముందు ఆయన మీతో ఏదైనా చెప్పారా అని పోలీసులు అడిగారు. దానికి ఆ శాపతుడు ఏం చెప్పాడంటే, సార్, క్లినిక్కు రాలేని వృద్ధులకు ఆయన ఇంటికే వెళ్లి చికిత్స చేసేవారని అందరికీ తెలుసు. అయితే కేరళ నుండి వచ్చిన ఆ వ్యక్తులు తమ ఇంట్లో ఒక వృద్ధురాలు తీవ్రమైన పైల్స్ సమస్యతో బాధపడుతోందని, ఆమె కదలలేని స్థితిలో ఉందని చెప్పి షరీఫ్ సాయం కోసం బతిమిలాడారు. ఆ వృద్ధురాలిని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన క్లినిక్ మూసి వారి వెంట కేరళకు బయలుదేరాడు అని చెప్పాడు. పోలీసులు వెంటనే ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. షరీఫ్ కేరళకు వెళ్ళినట్లు తెలిసినా సరిగ్గా ఏ ప్రాంతానికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు ఆయన భార్యను విచారించగా ఆమె ఏం చెప్పిందంటే, సార్, నా భర్త వయనాడు ప్రాంతానికి తరచుగా చికిత్స కోసం వెళ్తుంటాడు. బహుశా ఆయన అక్కడికే వెళ్ళి ఉంటాడేమోనని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన మాటలతో కర్ణాటక పోలీసులు వయనాడు వైపు తమ దర్యాప్తును మళ్లించారు.
కేరళ పోలీసుల సహకారంతో వయనాడులోని ప్రతి పోలీస్ స్టేషన్లో విచారణ మొదలుపెట్టారు. కానీ అక్కడి నుంచి వచ్చిన సమాధానం పోలీసులను మరింత అయోమయంలోకి నెట్టింది. షాబా షరీఫ్ అనే పేరుతో ఇక్కడ ఎవరూ దొరకలేదని, ఆ పేరుపై ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. అందువల్ల కర్ణాటక పోలీసులు నిరాశతో తిరిగి మైసూరుకు వచ్చారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన షరీఫ్ అనే నాటు వైద్యుడు ఆ వ్యక్తులతో కలిసి ఏ వాహనంలో బయలుదేరాడో కూడా కనుక్కోవడం పోలీసులకు ఒక చిక్కుముడిలా మారింది. చివరికి పోలీసులు ఆయన సెల్ ఫోన్ రికార్డులను తీసి లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టారు. ఆ రికార్డులు పోలీసులకు ఒక స్పష్టమైన దారిని చూపించాయి. ఆగస్టు 1వ తేదీన మైసూరు నుండి బయలుదేరి కేరళ సరిహద్దుల వైపు ప్రయాణించినట్లు స్పష్టంగా తెలిసింది. కానీ సరిగ్గా కేరళ బార్డర్కు చేరుకోగానే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత ఆ ఫోన్ మళ్ళీ ఎప్పుడూ ఆన్ కాలేదు. అటు దుకాణదారుడు చెప్పిన మాటలు, ఇటు ఫోన్ సిగ్నల్స్ చూస్తుంటే షరీఫ్ ఖచ్చితంగా కేరళలోకి అడుగు పెట్టారని పోలీసులకు నమ్మకం కలిగింది. కానీ ఆయన కేరళలో ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలవడానికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏమైంది అనే ప్రశ్నల సుడిగుండంలో పోలీసులు చిక్కుకుపోయారు. ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు పోలీసుల ముందు పెద్ద సవాలుగా నిలిచాయి. పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా ఆయన భార్యను పిలిపించి, మీ భర్తకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఎవరి నుంచైనా మీ కుటుంబానికి ప్రమాదం ఉందా అని ప్రశ్నించారు. మాకు శత్రువులు ఎవరూ లేరని ఆమె చెప్పింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ నాటు వైద్యుని గురించి ఏ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. నెలలు కూడా గడిచిన తర్వాత విచారణలో వేగం తగ్గింది. ఏ మిస్సింగ్ కేసు అయినా మొదట్లో ఉన్న తీవ్రత కాలక్రమేణా తగ్గిపోవడం సహజం. అలా ఈ కేసు కూడా ఒక కోల్డ్ కేసుగా మారిపోయింది. పోలీసులు ఫైల్ను మూసేశారు. చివరకు కుటుంబ సభ్యుల ఆశలు ఆవిరైపోయాయి. ఇప్పుడు షరీఫ్ అదృశ్యమై 3 ఏళ్లు గడిచిపోయాయి. అది 2022వ సంవత్సరం. కేరళలోని మలప్పురం జిల్లా నిలాంబూర్ అనే పట్టణంలో నమోదైన ఒక ఫిర్యాదు ఈ కేసును మలుపు తిప్పింది. షైబీన్ అష్రఫ్ అనే ఒక వ్యాపారవేత్త పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అతను కేరళలో పెద్ద పెద్ద విల్లాలు కట్టి అమ్ముతుంటాడు. అతను స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. సార్, నా దగ్గర కొన్నేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న 2 వ్యక్తులు నన్ను మోసం చేశారని చెప్పాడు. నేను ఊర్లో లేని సమయంలో నా ఇంట్లోకి చొరబడి సుమారు 7 లక్షల నగదుతో పాటు ఖరీదైన ఆభరణాలు, నా పర్సనల్ ల్యాప్టాప్ను దొంగిలించారని చెప్పాడు. వారి పేర్లు నిషాద్, షిహాబుద్దీన్ అని చెప్పాడు. తనను దారుణంగా మోసం చేసిన వారిని వెంటనే పట్టుకుని తన వస్తువులను ఇప్పించాలని కోరాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. కానీ వారు ఎక్కడా దొరకడం లేదు. వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఇలా వేట సాగుతుండగా అకస్మాత్తుగా తిరువనంతపురం నుండి మలప్పురం పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది విన్న పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. సార్, మీరు వెతుకుతున్న ఆ 2 వ్యక్తులు ఇప్పుడు తిరువనంతపురంలో ఉన్నారు. సచివాలయం ముందు వీరంగం సృష్టిస్తున్నారు అని వార్త అందింది. అక్కడ ఏం జరుగుతోందని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే అసలు విషయం బయటపడింది. వారు సచివాలయం ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బీభత్సం సృష్టిస్తున్నారు. వారిని చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. యజమానిని దోచుకున్న దొంగలు నేరం ఒప్పుకోవడానికి బదులు చనిపోతామంటూ ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతోందని అనిపించింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. అప్పుడు వారి మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. వారేం చెప్పారంటే, సార్, మేము దొంగలం కాదు, మా ప్రాణాలు కాపాడుకోవడానికి మేము ఇక్కడకు వచ్చాం. మా బాస్ అష్రఫ్ వల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉంది. అతను చెప్పేది అబద్ధం. అతని మాటలను నమ్మకండి అని వారు పోలీసులను బతిమిలాడారు. అసలు ఒక వ్యాపారవేత్తకు తన దగ్గర పనిచేసే వారితో వచ్చిన గొడవ ఏంటని పోలీసులు ఆ క్షణంలో గందరగోళంలో మునిగిపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నిషాద్ అనే వ్యక్తి పోలీసులతో ఏం చెప్పాడంటే, సార్, మా ఓనర్ చెప్పేవన్నీ అబద్ధాలు. మా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. నేను మీకు ఒక పెన్ డ్రైవ్ ఇస్తాను. అందులో ఉన్న వీడియోను ఒక్కసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత అసలు నేరస్తుడు ఎవరో మీకే అర్థమవుతుంది అని అన్నాడు. ఏముందో చూద్దాం, ఇటు ఇవ్వు అని ఒక పోలీసు ఆ పెన్ డ్రైవ్ను తీసుకుని ల్యాప్టాప్లో ప్లే చేశాడు. వీడియో ఆన్ అవ్వగానే పోలీసులు కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ పెన్ డ్రైవ్లో ఉన్నది దొంగతనానికి సంబంధించిన ఆధారాలు కావు, అమానవీయమైన దృశ్యాలు ఉన్నాయి.
నేరం చేశారని ఆరోపించబడిన వ్యక్తులే స్వయంగా తెచ్చి ఇచ్చిన ఆ పెన్ డ్రైవ్ పోలీసులను ఎందుకు అంత షాక్కు గురి చేసింది? ఇంతకీ అందులో ఏముంది? దొంగతనం చేశారంటూ అష్రఫ్ ఎందుకు అబద్ధపు కేసు పెట్టాడు? ఆ ఇద్దరిని తన దారికి తెచ్చుకోవడానికి అతను చేసిన ప్రయత్నం ఏంటి? అసలు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న భయంకరమైన దృశ్యాలకు 3 ఏళ్ల క్రితం మైసూరులో అదృశ్యమైన నాటు వైద్యుడు షాబాజ్ షరీఫ్కు ఉన్న సంబంధం ఏంటి? ఇది సాధారణ కేసు కాదు, ఊహకు కూడా అందని మలుపులు తిరిగిన కేసు ఇది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలను కుదిపేసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. నిందితుడు నిషాద్ ఇచ్చిన పెన్ డ్రైవ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ పెన్ డ్రైవ్లో వారు చూసింది ఏంటంటే ఒక సౌండ్ ప్రూఫ్ గది ఉంది. సినిమా వాళ్ళు సెట్టింగ్ వేస్తుంటారు కదా, అచ్చం అలాగే ఉంది. ఆ గది లోపల ఉన్న వ్యక్తి ఎంత గట్టిగా అరిచినా బయటకు వినిపించదు. అది చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన గది. ఆ గది లోపల చాలా అలసిపోయినట్లుగా ఒక వ్యక్తి ఉన్నాడు. పెరిగిన గడ్డం, పీక్కుపోయిన ముఖం, డీహైడ్రేషన్ వంటి సమస్యల వల్ల ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టి గోడకు వేలాడదీశారు. అతన్ని హింసిస్తున్న దృశ్యాలు ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. ఇది సినిమాలోని దృశ్యమా లేక నిజంగా జరిగిన సంఘటన అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు పెన్ డ్రైవ్ ఇచ్చిన నిషాద్ను విచారణ కోసం పిలిపించారు. ఈ పెన్ డ్రైవ్లో ఉన్నదేంటి, ఏం జరుగుతోంది, ఎవరిని అంతలా హింసిస్తున్నారు అని అడిగారు. అందులో ఉన్న గదిని చూపిస్తూ నిషాద్ చెప్పడం మొదలుపెట్టాడు. సార్, ఈ గది ఎక్కడుందో తెలుసా? మా బాస్ అష్రఫ్ ఇంట్లోనే ఉంది. ఆయన తన విల్లా 2వ అంతస్తులో అత్యంత రహస్యంగా ఈ సౌండ్ ప్రూఫ్ గదిని ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి మేము ఆయన్ని ఇక్కడే బంధించి హింసించాం. మేము మా బాసుకు ఎంతగానో విధేయులుగా ఉంటే ఇప్పుడు మా ప్రాణాలతో చెలగాటమాడుతూ మాపైనే దొంగతనం అని నిందలు వేస్తున్నాడు అని ఆవేదనగా చెప్పాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, కాసేపు మీ బాస్ గొడవన పక్కన పెడదాం. అసలు మీరు కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఎవరిని మీరు అంత దారుణంగా హింసిస్తున్నారు అని నిలదీశారు. దానికి నిషాద్ ఏం చెప్పాడంటే, సార్, మేము హింసిస్తున్నట్లు వీడియోలో చూస్తున్న ఆ వ్యక్తి పేరు షాబాజ్ షరీఫ్. ఆయన మైసూరుకు చెందిన ప్రముఖ నాటు వైద్యుడు. ఒక కారణం కోసం ఆయన్ని కిడ్నాప్ చేయమని మా బాస్ అష్రఫ్ మాకు చెప్పాడు. వెంటనే మేము ఆయన్ని మైసూరు నుండి కిడ్నాప్ చేసి ఈ గదిలో బంధించి ఉంచామని చెప్పాడు. వారు చెప్పేది నిజమో కాదో తేల్చుకోవడానికి కేరళ పోలీసులు వెంటనే కర్ణాటక పోలీసులను సంప్రదించారు. కర్ణాటక పోలీసులు ఏం చెప్పారంటే, 2019 ఆగస్టులో ఒక నాటు వైద్యుడు అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ మేము ఆయన కోసం వెతుకుతున్నామని చెప్పారు. అప్పుడు కర్ణాటక పోలీసులు హుటాహుటిన కేరళకు చేరుకున్నారు. షాబాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు ఆ పెన్ డ్రైవ్లోని వీడియో ఫుటేజీని చూపించగానే షాబాజ్ షరీఫ్ భార్య బిగ్గరగా ఏడ్చింది. అక్కడ గొలుసులతో కట్టివేయబడి చిత్రహింసలకు గురవుతున్న వ్యక్తి నా భర్తనే అని ఆమె ఆర్తనాదాలు పెడుతుంటే అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. నిషాద్ చెప్పింది అక్షరాల నిజమని 2019లో మైసూరు నుండి ఆ వైద్యుణ్ణి నిజంగానే కిడ్నాప్ చేశారని ఇప్పుడు స్పష్టమైంది. కానీ ఆయన్ని కిడ్నాప్ చేయడానికి అసలు కారణం ఏమిటి? ఆ వైద్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ సౌండ్ ప్రూఫ్ గది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆయన్ని మనం ఇప్పుడు కాపాడగలమా అని పోలీసుల మెదడులో 1,00,000 ప్రశ్నలు తలెత్తాయి. వెంటనే పోలీసులు ఆ యజమాని అష్రఫ్ను అదుపులోకి తీసుకున్నారు. అష్రఫ్ మాత్రం చాలా తెలివిగా ఏం చెప్పాడంటే, సార్, నా ఇంట్లో దొంగతనం చేసిన వీరు తప్పించుకోవడానికి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఇప్పుడు నాకు చూపిస్తున్న ఆ సౌండ్ ప్రూఫ్ గది ఏదో సినిమాలో సెట్టింగ్ లాగా కనిపిస్తోంది. ఈ బాధితుడు ఎవరో కూడా నాకు తెలియదు. నా ఇంట్లో ఇలాంటి ఏర్పాట్లు అసలు లేనే లేవు. కావాలంటే మీరే వెళ్ళి తనిఖీ చేసుకోండి అని చెప్పాడు. అతని మాటలతో ఇప్పుడు పోలీసులు అయోమయంలో పడ్డారు. అష్రఫ్ చెప్పేది నిజమా లేక ఈ ఇద్దరు నిందితులు చెప్పేది నిజమా అని పోలీసులు ఆలోచించారు. షాబాజ్ షరీఫ్ను కిడ్నాప్ చేసి ఆ ఇంట్లోని రహస్యపు గదిలో పెట్టారా లేదా అనేది నిర్ధారించడానికి పోలీసులు అష్రఫ్ ఇంటికి వెళ్ళారు. అది పెద్ద బంగ్లా. ఆ నిందితులు చెప్పినట్లు 2వ అంతస్తులో సౌండ్ ప్రూఫ్ గది ఉందా అని చెక్ చేశారు. కానీ అక్కడ ఏమీ లేదు.
అష్రఫ్ ఇల్లు బయటకు మామూలుగానే కనిపిస్తోంది. అయినా అనుమానంతో టైల్స్ను కదిలించారు. గోడల శబ్దాన్ని పరిశీలించారు. కానీ ఆ వైద్యుడిని బంధించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. పోలీసులకు ఏమీ అర్థం కాక నిషాద్ను గట్టిగా నిలదీశారు. ఏ నిషాద్, నీ బాస్ ఇంట్లో సౌండ్ ప్రూఫ్ గది ఉందని చెప్పావు కదా, ఇప్పుడు అక్కడ చూస్తే ఏమీ లేదు. అసలు నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అని అడిగారు. అప్పుడు నిషాద్ ఏమన్నాడంటే, సార్, అది ఇప్పుడు లేదు. ఎందుకంటే మీరు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేడు. 2020లోనే మేము అతన్ని హత్య చేశాం. ఆ హత్య పూర్తయిన తర్వాత మా బాస్ ఆదేశాల మేరకు ఆధారాలు దొరకకుండా మేమే ఆ సౌండ్ ప్రూఫ్ సెటప్ మొత్తాన్ని తొలగించేశామని చెప్పాడు. అతని మాటలు విన్న పోలీసులు మొదటి నుండి అసలేం జరిగిందో వివరంగా చెప్పమని అడిగారు. సార్, మా బాస్ అష్రఫ్ ఒక వ్యాపారవేత్త. ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలి, వేగంగా కోట్లు గడించాలి అనే పిచ్చి ఆశ ఆయనలో ఉండేది. ఈ క్రమంలోనే అతనికి మైసూరుకు చెందిన నాటు వైద్యుడు షాబాజ్ షరీఫ్ గురించి తెలిసింది. ఆయన పైల్స్ సమస్యను ప్రకృతిలో దొరికే మూలికలు, ఔషధాలతో ఆపరేషన్ లేకుండా నయం చేసే అద్భుతమైన మందు కనిపెట్టారని తెలిసింది. దాన్ని క్యాష్ చేసుకోవాలని అష్రఫ్ అనుకున్నాడు. ఆ మందు తయారీ ఫార్ములా తెలిస్తే కేరళలో దాన్ని బిజినెస్గా మార్చి కోట్లు సంపాదించవచ్చని అతడు ప్లాన్ వేసుకున్నాడు. ఆ దురాశతోనే షరీఫ్ దగ్గరకు వెళ్ళి, మీ మందు ఫార్ములా మాకు ఇచ్చేయండి, అందుకు బదులుగా చాలా డబ్బిస్తానని చెప్పాడు. కానీ షరీఫ్ ఏమన్నాడంటే, చూడండి సార్, నేను డబ్బు కోసం ఈ వృత్తిని ఎంచుకోలేదు. పేదల కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో 60 ఏళ్ల వయసులో కూడా ఎంతో కష్టపడి ఈ మందును కనుగొన్నాను. ఇది కేవలం మానవ సేవ కోసం మాత్రమే. దీన్ని వ్యాపారంగా మార్చి ప్రజలను దోచుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ ఫార్ములాను ఎవరికీ ఇవ్వను అని ఆ రోజు షరీఫ్ చెప్పాడు. మీకు కావాలంటే చెప్పండి, నేనే తయారు చేసి ఇస్తాను. కేరళలోని ప్రజల కోసం ఉచితంగా పంపిణీ చేయండి అని ఆయన మంచి మనసుతో చెప్పాడు. కానీ ఈ అష్రఫ్ అనే వ్యక్తికి ఆ మందు వెనుక కోట్లు సంపాదించాలనే ఆలోచన ఉంది. అప్పుడే అష్రఫ్ మనసులో విష బీజాలు మొలకెత్తాయి. ఈ మందును ఎలాగైనా సొంతం చేసుకోవాలి, ఆ వైద్యుడి దగ్గర ఉన్న రహస్య ఫార్ములాను కొట్టేస్తే కేరళలో కోట్లకు పడగలెత్తవచ్చు అని పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. వెంటనే తన ఇంట్లోని 2వ అంతస్తును ఒక చీకటి గదిగా మార్చేశాడు. శబ్దం బయటకు రాకుండా గోడలకు సౌండ్ ప్రూఫ్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాడు. కదలలేని విధంగా గొలుసులతో కట్టిపడేసే ఏర్పాట్లు కూడా చేశాడు. చివరకు బాత్రూమ్ సౌకర్యం కూడా అక్కడే ఏర్పాటు చేసి అచ్చం సినిమాల్లో విలన్లాగా ఆలోచించి ఒక నరకపు జైలును సిద్ధం చేశాడు. అది ఆగస్టు 2019. తన కింద నమ్మకంగా పనిచేసే 2 మైసూరుకు పంపించాడు. వాళ్లతో అబద్ధం చెప్పించాడు. వారు మైసూరులో క్లినిక్ దగ్గరికి వెళ్ళి, సార్, కేరళలో మా ఇంట్లో ఒక వృద్ధురాలు తీవ్రమైన పైల్స్ సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. మీరు దయ తలిస్తే తప్ప ఆమె బతకదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ వారు నటించారు. ఆ కన్నీళ్లను నమ్మిన షరీఫ్ తన క్లినిక్ మూసేసి వారి కారు ఎక్కాడు. దారి పొడవునా వారు ఎంతో మర్యాదగా, వినయంగా నటిస్తూ ఆయన మనసు గెలుచుకున్నారు. సార్, మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు రాకపోతే ఆ ముసలామె చనిపోయేది అని బాగా పొగిడారు. కానీ ఆ పొగడ్తలకు పొంగిపోకుండా అది నా బాధ్యత అని ఆయన సమాధానమిచ్చాడు. కానీ కారు మైసూర్ బార్డర్ దాటి కేరళలోకి ప్రవేశించగానే ఆ కారులోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారులోని ఆ 3 వ్యక్తుల ముఖాల్లో క్రూరత్వం కనిపించింది. షరీఫ్ను పట్టుకుని నోట్లో గుడ్డలు కుక్కారు. కాళ్ళు చేతులు కట్టేశారు. కళ్ళకు గంతలు కట్టారు. ఆయన చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారు. అప్పుడే ఆయనకు అర్థమైంది, తాను సహాయం కోసం వెళ్ళడం లేదు, ఒక మృత్యువు ఊడిలోకి వెళ్తున్నానని. జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు ఇదేనని ఆయన లోపల కుమిలిపోయాడు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. షరీఫ్ను నేరుగా మలప్పురం జిల్లాలోని నిలాంబూర్లో ఉన్న అష్రఫ్ ఇంటికి తీసుకెళ్లారు. 2వ అంతస్తులో సిద్ధంగా ఉన్న ఆ నరకపు గదిలోకి ఆయనను విసిరేశారు. గోడకున్న గొలుసులతో ఆయన చేతులు కాళ్లను కట్టేశారు. అష్రఫ్ లోపలికి రాగానే క్రూరమైన నవ్వు నవ్వి, ఏయ్ షరీఫ్, అర్థమైందా? ఇప్పుడు నువ్వు నా బందీవి. ఆ పైల్స్ మందు తయారీ ఫార్ములా ఏంటి, అందులో వాడే మాలిక్యులర్ స్ట్రక్చర్ ఏంటి, అవన్నీ చెబితేనే నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్తావు, లేదంటే నీకు ఇక్కడే సమాధి కడతా అని బెదిరించాడు.
కానీ 60 ఏళ్ల ఆ నాటు వైద్యుల్లో ఉన్న ఆత్మగౌరవం ఏమాత్రం తగ్గలేదు. అష్రఫ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు నాకు కోట్లు ఆశ చూపిన, నా ప్రాణాలు తీస్తానని బెదిరించిన, నన్ను ఏళ్ల తరబడి హింసించిన ఆ రహస్యాన్ని నీకు చెప్పను. ఇది ప్రజల ఆరోగ్యం కోసం కనుగొన్న మందు. దీన్ని నీలాంటి దుర్మార్గుల వ్యాపారానికి అప్పగించను అని తేల్చి చెప్పాడు. ఆ మాటలకు అష్రఫ్ రగిలిపోయాడు. ఫార్ములా చెప్పే వరకు ఈ గది నుండి బయటకు అడుగు పెట్టలేవు అని అన్నాడు. అప్పటినుంచి ఆయనకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఫార్ములా చెప్పమంటూ రోజుల తరబడి చిత్రహింసలకు గురిచేశారు. ఒక గొప్ప వైద్యుడిని ఆ దుర్మార్గుడు ఒక జంతువులా బంధించి ఆ మందు కోసం వేధించిన రోజులు ఎంత భయంకరంగా గడిచి ఉంటాయో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. షరీఫ్ను దాదాపు 15 నెలల పాటు బంధించి హింసించారు. అప్పుడు 2020వ సంవత్సరం వచ్చింది. ఆ 15 నెలల పాటు ఎంత కొట్టినా హింసించినా ఈ షరీఫ్ అనే నాటు వైద్యుడి నోటి నుండి ఒక్క చిన్న సమాచారం కూడా అష్రఫ్ తెలుసుకోలేకపోయాడు. అతనికి పిచ్చి పట్టినట్లయింది. 15 నెలలు ఒక వ్యక్తిని బంధించి హింసించినా కూడా ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయానని అష్రఫ్కు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో షరీఫ్ ఛాతీపై గట్టిగా తన్నాడు. ఆ దెబ్బ బలంగా తగలడంతో గుండె ఆగిపోయి షరీఫ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు ఈ అష్రఫ్కు షరీఫ్ చావు కంటే కూడా ఈ 15 నెలల శ్రమ వృధా అయ్యిందే అనే బాధే ఎక్కువగా ఉండింది. జరిగిందేదో జరిగిపోయిందని ఆ మృతదేహాన్ని పారేయడానికి శరీరాన్ని ముక్కలుగా కోయాలని అనుకున్నారు. అందుకోసం అవసరమైన కత్తిని, కటింగ్ మిషన్ను వేర్వేరు దుకాణాల్లో కొన్నారు. పాలిథిన్ కవర్లు కూడా కొని తెచ్చారు. ఆ తర్వాత నిషాద్, షహాబుద్దీన్ కలిసి డెడ్ బాడీని ముక్కలుగా కోశారు. 3 సంచుల్లో పెట్టుకుని 2 కార్లలో బయలుదేరారు. అష్రఫ్ ఇంటికి కొంత దూరంలో ఒక వంతెన ఉంది. దాని కింద నది ప్రవహిస్తోంది. దాన్ని షాలియా నది అంటారు. ఆ నదిలోనే అతని శరీర భాగాలను పడేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చారు. కానీ అతని డెడ్ బాడీని ఎక్కడైతే ముక్కలుగా కోశారో ఆ బాత్రూంలో పోలీసులు ఎప్పుడైనా పరిశీలిస్తే అక్కడ దాగి ఉన్న రహస్యాలన్నీ బయటపడతాయని ఈ అష్రఫ్కు బాగా తెలుసు. అందుకే అతడు అన్నీ మార్చేశాడు. మొదట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ సౌండ్ ప్రూఫ్ గదిని తొలగించాడు. గోడలను పగలగొట్టి మామూలు ఇల్లుగా మార్చేశాడు. కిందున్న టైల్స్ కూడా తీసేసి కొత్తవి వేయించాడు. బాత్రూంలో ఒక్క రక్తపు చుక్క దొరికినా అతని కథ సమాప్తం అవుతుంది. అందువల్ల ఒక్క రక్తపు చుక్క కూడా దొరకడానికి వీల్లేదని బాత్రూమ్ను తీసేశాడు. టైల్స్ లేదా పైపుల నుండి కూడా పోలీసులకు ఒక చిన్న రక్తపు మరక లేదా DNA శాంపిల్ కూడా దొరకకూడదని ఆ లైన్ మొత్తం పీకేశాడు. దాదాపుగా ఆ ఇంటిని కూలగొట్టినంత పనిచేసి మళ్ళీ జాగ్రత్తగా కట్టించుకున్నాడు. సార్, యాక్చువల్గా ఇదే జరిగిందని నిషాద్ పోలీసులకు మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. నిషాద్ చెప్పిన ఘోరమైన నిజాలు పోలీసుల చెవిలో ప్రతిధ్వనించాయి. కానీ అష్రఫ్ మాత్రం తాపీగా తనకు ఏమీ తెలియదని చెప్పాడు. పోలీసులు వెంటనే అష్రఫ్ ఇంటికి వెళ్లి సోదాలు మొదలుపెట్టారు. కానీ అక్కడి దృశ్యం చూసి వారు అవాక్కయ్యారు. ఆ సౌండ్ ప్రూఫ్ సెటప్ ఉన్న గదిని అష్రఫ్ తీసేశాడు. పోలీసులు ఒక్క అంగుళం కూడా వదలకుండా గాలించినా వారికి అక్కడ షాబా షరీఫ్ ఉన్నాడనడానికి ఒక్క చిన్న ఆధారం కూడా దొరకలేదు. కేసు మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. కానీ పోలీసులకు అప్పుడు ఒక కొత్త ఆలోచన వచ్చింది. అష్రఫ్ ఇంటి సెటప్ను మార్చాడు. కానీ ఆ వైద్యుణ్ణి కిడ్నాప్ చేయడానికి, చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి తరలించడానికి కారును వాడాడు కదా. అందువల్ల ఆ కారును పట్టుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ కారులోని ప్రతి అంగుళాన్ని, ప్రతి సీట్ల మధ్య ఉన్న ఖాళీలను తనిఖీ చేశారు. అణువణువు వెతికితే ఆ కారులో మొత్తం 41 వెంట్రుకలు దొరికాయి. వాటిని పరీక్షించగా హత్యకు గురైన షాబా షరీఫ్ నమూనాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంటుంది. వెంట్రుకను కత్తిరిస్తే DNA రాదు. ఆ వెంట్రుక తలకున్న రూట్తో సహా వస్తేనే DNA దొరుకుతుంది. ఎందుకంటే వెంట్రుక వేరు భాగంలోనే సజీవ కణాలు ఉంటాయి. అక్కడ మాత్రమే DNA నిల్వ ఉంటుంది. కత్తిరించే వెంట్రుక భాగం చనిపోయిన కణాలతో తయారవుతుంది. అందులో న్యూక్లియర్ DNA ఉండదు. ఒకవేళ వెంట్రుకకు వేరు లేకపోయినా మైటోకాండ్రియల్ DNA ద్వారా సమాచారాన్ని సేకరించవచ్చు. ఇది వెంట్రుక కత్తిరించిన భాగంలో కూడా ఉంటుంది. ఇది కేవలం తల్లి ద్వారా వంశపారపర్యంగా వస్తుంది. కాబట్టి ఇది ఒక వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించడానికి పనికిరాదు. కానీ ఆ వ్యక్తి
ఏ కుటుంబానికి చెందినవాడో చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే 100% ఖచ్చితమైన వ్యక్తిగత గుర్తింపు కావాలంటే వేరు ఖచ్చితంగా ఉండాలి. కేవలం వంశాన్ని లేదా సంబంధాన్ని నిర్ధారించాలంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ పద్ధతిలో వెంట్రుకలోని ఏ భాగమైనా సరిపోతుంది. కానీ ఇది శాస్త్రీయంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ, లక్షల ఖర్చుతో కూడుకున్నది. అదృష్టవశాత్తు పోలీసులకు దొరికిన వెంట్రుకలకు వేరు కూడా ఉండింది. అయితే కిడ్నాప్ జరిగింది 2019లో, కేసు బయటపడింది 2022లో. 3 ఏళ్లు గడిచిపోవడంతో ఆ నమూనా పాడైపోయి ఉంటుందని నిపుణులు భయపడ్డారు. అయినా వదలకుండా పరీక్షలు చేశారు. మన శరీరంలోని ప్రతి కణంలో 2 డిఎన్ఏలు ఉంటాయి. మొదటిది కణం మధ్యలో ఉండే న్యూక్లియర్ డిఎన్ఏ. ఇది మన తల్లి మరియు తండ్రి ఇద్దరి లక్షణాలను కలిగి ఉంటుంది. కానీ ఇది వాతావరణ మార్పుల వల్ల లేదా కాలం గడిచే కొద్దీ త్వరగా పాడైపోతుంది. అందుకే 3 ఏళ్లు గడిచిన తర్వాత షాబాజ్ షరీఫ్ జుట్టులో ఈ న్యూక్లియర్ డిఎన్ఏ దొరకలేదు. ఇక రెండోది కణంలోని మైటోకాండ్రియాలో ఉండే డిఎన్ఏ. దీన్నే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం తల్లి నుండి మాత్రమే వస్తుంది. ఒక వ్యక్తికి తన తల్లి, అమ్మమ్మ, ముత్తాత ఇలా వంశపారపర్యంగా అందరికీ ఒకే రకమైన మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. ఈ పద్ధతిని ఎలా చేస్తారంటే ముందుగా ఫోరెన్సిక్ నిపుణులు ఆ వెంట్రుక నుండి డిఎన్ఏను బయటకు తీస్తారు. ఆ తర్వాత పాలిమిరాస్ చైన్ రియాక్షన్ అనే సాంకేతిక పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది ఒక మ్యాజిక్ లాంటిది. అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక జిరాక్స్ మిషన్ లాంటిది. దొరికిన అతి కొద్ది డిఎన్ఏ ముక్కను లక్షల కాపీలుగా ఈ పద్ధతి ద్వారా పెంచుతారు. ఒక చిన్న నమూనాను కూడా విశ్లేషించడానికి వీలుగా ఇది మార్చేస్తుంది. ఇప్పుడు ఆ డిఎన్ఏ కోడ్ను కంప్యూటర్ ద్వారా రీడ్ చేసి షాబాజ్ షరీఫ్ తల్లి నుండి వచ్చిన డిఎన్ఏతో లేదా ఆయన రక్త సంబంధికుల డిఎన్ఏతో పోలుస్తారు. రెండింటిలోని కోడు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మ్యాచ్ అయితే ఆ వెంట్రుక ఖచ్చితంగా షాబాజ్ షరీఫ్దేనని శాస్త్రీయంగా నిర్ధారిస్తారు. దీనికి ఇంత పవర్ ఎందుకు ఉంటుందంటే ఒక కణంలో న్యూక్లియర్ డిఎన్ఏ కేవలం 2 కాపీలు మాత్రమే ఉంటుంది. కానీ మైటోకాండ్రియల్ డిఎన్ఏ వేల సంఖ్యలో ఉంటాయి. అందుకే కాలం గడిచినా, జుట్టు పాడైపోయినా ఈ డిఎన్ఏ మాత్రం చెక్కు చెదరకుండా దాగి ఉంటుంది. కేరళ చరిత్రలోనే మొదటిసారిగా ఈ కేసు కోసం పోలీసులు లక్షల రూపాయలు ఖర్చు చేసి నిపుణులను రప్పించి మరీ ఈ పరీక్షలు చేయించారు. అష్రఫ్ తన ఇంటిని, కారును ఎంత శుభ్రం చేసినా, ఆధారాలను తుడిచిపెట్టినా సైన్స్ ముందు ఆయన తప్పించుకోలేకపోయాడు. ఒక అదృశ్యమైన వ్యక్తిని కేవలం ఆ ఒక్క వెంట్రుక ఆధారంగా గుర్తించడం అనేది పోలీసుల దర్యాప్తులోనే ఇది ఒక సంచలనం. సాక్ష్యాలు చెరిగిపోయినా నిజాన్ని సైన్స్ బయటకు తీస్తుందని ఈ కేసు మరోసారి నిరూపించింది. ఈ కేసులో ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఎంత బలంగా ఉన్నా పోలీసులు నిస్సహాయులయ్యారు. మృతదేహం దొరికితే కేసు స్ట్రాంగ్ అయ్యేది. ఏ కేసులోనైనా మృతదేహం దొరకకుండా హత్య అని నిరూపించడం చాలా కష్టం. అందువల్ల మృతదేహం లేకుండా నిందితులను దోషులుగా తీర్పు ఇవ్వడానికి కోర్టులు సాహసించవు. ఆ నమ్మకమే హంతకులకు కొండంత అండగా మారుతుంది. అందుకే కేరళ పోలీసులు ఆ నదిలో కనీసం చిన్న ముక్క అయినా దొరుకుతుందేమోనని గాలింపు మొదలుపెట్టారు. నేవీ డైవర్లు ప్రాణాలకు తెగించి మృత్యువు లాంటి ఆ నదిలోకి దిగారు. అయినా లాభం లేదు. స్థానిక జాలర్లతో రోజుల కొద్దీ వెతికించారు. అయినా నో యూజ్. ఎంతో శ్రమించిన షాబాజ్ షరీఫ్ మృతదేహానికి సంబంధించిన చిన్న భాగం కూడా దొరకలేదు. అందువల్ల పోలీసుల శోధన నిష్ఫలం అయ్యింది. న్యాయ వ్యవస్థలో మృతదేహం లేని హత్య అనే అంశం ఎప్పుడూ అత్యంత క్లిష్టమైనదిగా, సవాలుతో కూడుకున్నదిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తిని హత్య చేశారని భావించి పరిస్థితుల ఆధారంగా నిందితులకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు వేస్తే, ఒకవేళ రేపు ఆ వ్యక్తి ప్రాణాలతో తిరిగి వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు న్యాయ వ్యవస్థ అపహాస్యం అవుతుంది. సమాజంలో చట్టంపై నమ్మకం పోతుంది. అందుకే కోర్టులు మృతదేహం దొరకనప్పుడు హత్య జరిగిందని నమ్మడానికి వెనకాడతాయి. అయితే మారుతున్న ఆధునిక యుగంలో మృతదేహం దొరక్కపోయినా హంతకులను శిక్షించే పద్ధతిని కోర్టులు అంగీకరిస్తున్నాయి. దీనికోసం చట్టం సర్కస్టెన్షియల్ ఎవిడెన్స్ అనే మార్గాన్ని ఎంచుకుంది. మృతదేహం దొరక్కపోయినా నేరం జరిగిందని నిరూపించడానికి ఆధారాల గొలుసు ఎక్కడా తెగకుండా పటిష్టంగా ఉండాలి. ఒక చిన్న ఆధారంతో శిక్ష పడదు. కానీ అనేక ఆధారాలు ఉంటే అన్నీ కలిసి ఒకే దిశగా, అంటే బాధితుడు ఖచ్చితంగా హత్యకు గురయ్యాడనే నిజాన్ని మాత్రమే చూపిస్తున్నప్పుడు
కోర్టులు వాటిని పరిగణలోకి తీసుకుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆకస్మికంగా అదృశ్యం కావడం, అతని ఆర్థిక లావాదేవీలు ఆగిపోవడం, నిందితుడి ప్రవర్తనలో మార్పులు, సాంకేతిక ఆధారాలైన ఫోన్ సిగ్నల్స్, GPS లొకేషన్లు, డిజిటల్ ఫుట్ ప్రింట్లు, బాధితుడి వస్తువులు నిందితుడి వద్ద దొరకడం వంటివి అత్యంత కీలకమవుతాయి. అందువల్ల ఈ కేసులో పోలీసులు సర్కస్టెన్షియల్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు. నిషాద్ ద్వారా చాలా వివరాలు తెలుసుకుని ఆధారాలు సేకరించారు. వారు డెడ్ బాడీని ముక్కలు చేయడానికి కావాల్సిన పరికరాలను కొన్నట్లు స్పష్టమైంది. దీనికి తోడు సెల్ ఫోన్ డేటా రికార్డులను కూడా బయటకు తీశారు. ఆ ఇద్దరు మైసూర్కు వచ్చారా అంటే వచ్చినట్లు ఆధారాలు దొరికాయి. వారి సెల్ ఫోన్లు మరియు ఈ నాటు వైద్యుడి సెల్ ఫోన్ ఒకే చోట ఉన్నాయా అంటే ఉన్నాయని సిగ్నల్ ద్వారా తెలుస్తోంది. వారు కేరళ వైపు ప్రయాణించారా అంటే ప్రయాణించినట్లు ఆధారాలున్నాయి. ఒకానొక దశలో ఈ నాటు వైద్యుడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత ఆ ఇద్దరు నిందితుల ఫోన్ సిగ్నల్స్ కేరళలోకి వచ్చాయి. దీని ద్వారా షాబాజ్ షరీఫ్ను ఆ ఇద్దరు నిందితులు కిడ్నాప్ చేశారనే విషయం నిరూపితమైంది. ఇన్ని ఆధారాలు సేకరించిన పోలీసులకు మృతదేహం దొరక్కపోయినా నిందితులకు శిక్ష పడుతుందనే నమ్మకం కలిగింది. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదే సమయంలో నిషాద్ అప్రూవర్గా మారాడు. సార్, నేను హత్య చేయలేదు, కేవలం వారికి సహాయం మాత్రమే చేశానని చెప్పాడు. ఒక హంతకుడు సాక్షిగా మారుతున్నాడంటే ఆ కేసు ఎంతటి కీలక మలుపు తిరుగుతుందో ఊహించుకోవచ్చు. ఈ కేసులో వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఏమన్నారంటే, ఈ కేసులో మృతదేహం లేదు, కానీ ఫోరెన్సిక్ ఆధారాలు, పెన్ డ్రైవ్ వీడియో, అప్రూవర్ చెప్పిన విషయాలు, పరిస్థితులకు సంబంధించిన ఆధారాలు అన్నీ చాలా పక్కాగా ఉన్నాయి. అందుకే ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు కూడా దోషులని నిర్ధారిస్తూ మార్చి 21, 2025 తేదీన తీర్పు ఇచ్చారు. ఈ కేసులో బాస్ అయిన అష్రఫ్ ప్రధాన నిందితుడు. ఆ తర్వాత అతనితో ఇద్దరు కలిసి పనిచేశారు. వారిలో ఒక నిందితుడు అప్రూవర్గా మారాడు. ప్రధాన నిందితుడైన అష్రఫ్కు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతనికి సహకరించిన మరో వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. నిషాద్కు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పటి వరకు కేరళ కోర్టు లక్షలాది హత్య కేసులను విచారించినప్పటికీ ఈ కేసు మాత్రం కేరళ కోర్టుకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ కేసు కొత్తగా అనిపించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే మృతదేహం లేకుండా హత్య కేసులో దోషులుగా నిర్ధారించడం కేరళ కోర్టులో ఇదే మొదటిసారి. రెండోది మైటోకాండ్రియల్ DNA గురించి. కేరళ పోలీసులు అప్పటి వరకు దీన్ని ఉపయోగించనే లేదు. ఈ కేసు తర్వాత చాలా కేసుల్లో ఉపయోగించారు. నిందితులకు శిక్షలు వేయించాలన్న ఉద్దేశంతో కేరళ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్కు ప్రజలు జేజేలు పలికారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.